అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ మెట్రోకి ఇప్పుడు ఒరిజినల్ ఓనర్స్ ఎవరు, నిర్వహణ అసలు ఎవరి చేతిలో ఉన్నట్టు? టెక్నికల్ గా అయితే ప్రభుత్వం చేతుల్లో, మరి ప్రాక్టికల్ గా మాత్రం ఎల్ఎన్టీ చేతుల్లో. ఈ డైలమాను తప్పించడం కోసమే ప్రభుత్వం రంగంలోకి దిగింది. టేక్ ఓవర్ డీల్ ముగిసి 3 నెలలవుతోంది. మెట్రో నుంచి ఇంకా ఎల్ఎన్టీ తప్పుకోనే లేదు. వై దిస్ కొలవెరీ అంటూ అధికారులను పరిగెత్తిస్తోంది టీ సర్కార్. ఆరునూరైన ఫ్యూచర్ సిటీకి మెట్రో నడిపి తీరుతామనే కంకణం కట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా దూకుడు పెంచింది. మెట్రోను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చిలోగా టేక్ ఓవర్ చేయాలి. మెట్రోకు ఎల్ఎన్టీకి బంధం తెగిపోవాలి. అంతా 100 రోజుల్లో జరిగిపోవాలి. ఇది టార్గెట్. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2లో ఫ్యూచర్ సిటీని చేర్చుకొని మీ సపోర్ట్ కావాల్సిందే అంటూ ఇటీవలే కేంద్రం దగ్గర ప్రతిపాదన పెట్టింది రేవంత్ సర్కార్. కానీ ప్రభుత్వమే మెట్రోను నడపాలి అన్న షరతు అడ్డం పడి మెట్రో విస్తరణ ప్రశ్నార్థకంగా మారింది. అందుకే యుద్ధ ప్రాతిపదికన ముందుకు కదిలి మెట్రో నుంచి ఎల్ఎన్టీని తప్పించి హోల్ అండ్ సోల్ మెట్రో మేనేజ్మెంట్ ను తమ చేతుల్లోకి తీసుకుంది తెలంగాణ సర్కార్. ఈ విధంగా మెట్రో సెకండ్ ఫేజ్ కి లైన్ క్లియర్ అయినట్టే. కానీ డీల్ జరిగి 3 నెలలు అవుతున్నా టేక్ ఓవర్ ప్రక్రియ ఆశించినంత వేగంగా జరగడం లేదు. అందుకే సీరియస్ గా రంగంలోకి దిగారు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు. టేక్ ఓవర్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యదర్శుల కమిటీతో ఎల్ఎన్టీ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు. టేక్ ఓవర్ చేసే ప్రణాళికపై లోతుగా సమీక్షించారు. ఒప్పందం ప్రకారం బదలాయింపు సజావుగా జరగాలి, వేగంగా జరగాలి. ఇందుకోసం ఏం చేయాలి అనే అంశంపై 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఈ 100 రోజుల్లో ట్రాన్సాక్షన్ అడ్వైజరీ నివేదికను వేగంగా పూర్తి చేసి బదలాయింపు ప్రక్రియను ఫైనల్ చేయాలి. మెట్రో రైల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలి. నిజానికి మెట్రో టేక్ ఓవర్ డీల్ అనుకున్నంత ఈజీగా ఏం జరగలేదు. రేవంత్ నిర్ణయాలన్నీ సెంట్రల్ మెట్రో యాక్ట్ కు విరుద్ధంగా ఉన్నాయని, ఎల్ఎన్టీ పై కక్ష సాధింపులకు పాల్పడ్డారని అపోజిషన్ పార్టీ ఆరోపించింది. 280 ఎకరాల మెట్రో భూములపై కన్నేశారని, మెట్రో ప్రాజెక్ట్ ను పొంగులేటి కంపెనీకి అప్పచెప్పడానికే ఎల్ఎన్టీని తరిమేశారని ఎలిగేషన్లు వచ్చాయి. నష్టాల మెట్రోతో ఎలా వేగుతారన్న డిసప్పాయింట్మెంట్లు వచ్చాయి. ఇలా అనేక సవాళ్లు చిక్కుముళ్లు మధ్య ఎల్ఎన్టీ నుంచి మెట్రోను టేక్ ఓవర్ చేసుకుంది రేవంత్ సర్కార్. వీలైనంత త్వరగా మెట్రో టేక్ ఓవర్ ను పూర్తి చేసి ఆ వెంటనే మెట్రో 2వ దశపై ముందుకు వెళ్లాలని పట్టుదలతో ఉంది రేవంత్ ప్రభుత్వం. దేశంలో 9వ స్థానానికి పడిపోయిన హైదరాబాద్ మెట్రోను మళ్లీ టాప్ పొజిషన్ కు తీసుకురావాలి. ఎల్ఎన్టీ నుంచి సంక్రమించిన 13,000 కోట్ల అప్పును తీర్చేయాలి. టేక్ ఓవర్ డీల్ ప్రకారం ఎల్ఎన్టీకి 2,000 కోట్లు అదనంగా చెల్లించాలి. భాగ్యనగర వాసులకు మాటిచ్చినట్టు మెట్రో 2వ దశను పట్టాలెక్కించాలి. ఇన్ని సవాళ్ల మధ్య మెట్రో స్టీరింగ్ ను అందుకోబోతోంది రేవంత్ ప్రభుత్వం. మార్చిలోగా టేక్ ఓవర్ చేసి పూర్తిగా చేజిక్కించుకున్న తర్వాత మెట్రో 2.0 షురూ అవుతుందన్నమాట.